Hi friends, I hope you all are safe and fine. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జపనీస్ లాంగ్వేజ్ మన తెలుగులో. ఈరోజు మనం ఈ వీడియోలో సెకండ్ సెట్ ఆఫ్ హిరగానా అనేది నేర్చుకుందాం. అందుకంటే ముందల మనం లాస్ట్ వీడియోలో ఏమైతే నేర్చుకున్నామో అది ఒకసారి క్విక్ రివ్యూ అనేది చేద్దాం. లాస్ట్ వీడియోలో మనం ఆల్ఫాబెట్ తా నుంచి స్టార్ట్ చేసి మిగతా ఆల్ఫాబెట్స్ అన్నీ అనేవి మనం నేర్చుకున్నాం. అలానే ప్రతిదానికి వొకాబులరీ అనేవి కూడా నేర్చుకున్నాం. ఈ వొకాబులరీ అనేవి మీరు కొంచెం డైలీ యూసేజ్‌లో గనక యూజ్ చేస్తా ఉంటే లాంగ్వేజ్ అనేది మీరు కొంచెం ఈజీగా పిక్ చేయొచ్చు. కాబట్టి మీరు ఈ వొకాబులరీ అనేది నేర్చుకోవడం మిస్ అవ్వమాకండి. ఇప్పుడు మనం టాపిక్‌లోకి వెళ్దాం. మనం సెకండ్ వీడియోలో చెప్పుకున్నాం. హిరాగానాలో 2 సెట్స్ ఉంటాయని. సెట్ 1 వచ్చేసరికి 46 ఆల్ఫాబెట్స్, సెట్ 2 వచ్చేసరికి 25 ఆల్ఫాబెట్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఈ సెట్ 1కి, సెట్ 2కి పెద్ద మోడిఫికేషన్స్ ఉండవని కూడా చెప్పుకున్నాం. సెట్ 1కి, సెట్ 2కి జస్ట్ సెట్ 1లో ఉన్న హిరాగానా ఆల్ఫాబెట్సే సెట్ 2లో కూడా యూజ్ చేస్తాం. అలానే సేమ్ సెట్ 2లో ఏం చేస్తామంటే జస్ట్ ఈ 2 సింబల్స్ అనేవి యాడ్ చేస్తామనమాట. సెట్ 1లో ఉన్న హిరాగానా ఆల్ఫాబెట్స్‌కి. ఇప్పుడు మనం ఈ 2 ఈ 2 సింబల్స్‌ని యూజ్ చేసే ఈ 2 సింబల్స్‌ని యూజ్ చేసి సెట్ 2 అనేది ఎలా ఫార్మ్ అయిందో మనం చూద్దాం. ఇది మనం సెట్ 1లో ఆల్రెడీ నేర్చుకున్నాం. క, కి, కు, కే, కో. ఇప్పుడు అదే కాకి ఈ సింబల్ అనేది యాడ్ చేస్తే గా, గి, గు, గే, గో. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. సెట్ 1కి, సెట్ 2కి జస్ట్ మనం ఆ సింబల్ అనేది యాడ్ చేస్తాం. ఒకవేళ ఈ సింబల్ అనేది మనం గనుక తీసేసామనుకోండి, సేమ్ క అనేది అవుతుంది. ఈ సింబల్ అనేది యాడ్ చేస్తే గా అనేది అవుతుందనమాట. సేమ్ అలానే సాకి చూద్దాం. జా, జీ, జూ, జే, జో. అలానే త, దా, జీ, జూ, దే, దో. జస్ట్ మనం సెట్ 1లో ఉన్న ఆల్ఫాబెట్స్‌ని ఉపయోగించి సెట్ 2లో ఈ సింబల్ అనేది ఒకటి యాడ్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు హ అనేది ఎలా ఫార్మ్ అయిందో చూద్దాం. బా, బి, బు, బే, బో. ఇప్పటిదాకా మనం ఈ సింబల్ అనేది యాడ్ చేసి ఎలా ఫార్మ్ అయిందో చూసాం. ఇప్పుడు ఈ సింబల్ అనేది యాడ్ అయ్యి సెకండ్ సెట్ ఎలా ఫార్మ్ అయిందో చూద్దాం. హాకి ఈ సింబల్ అనేది యాడ్ చేస్తే బా. అదే హాకి ఈ సింబల్ అనేది యాడ్ చేసామనుకోండి పా అనేది అవుతుంది. పి, పు, పే, పో. ఓకే ఫ్రెండ్స్. ఇక్కడికి మీకు అర్థమై ఉంటది. జస్ట్ సెట్ 1కి, సెట్ 2కి ఉన్న తేడా. మనం ఇప్పటిదాకా కొత్త ఆల్ఫాబెట్స్ అనేవి ఏమీ మళ్ళీ మనం నేర్చుకోలేదనమాట. జస్ట్ అవే ఆల్ఫాబెట్స్ ఉపయోగించి ఈ 2 సింబల్స్ అనేవి మనం యూజ్ చేసాం. మనం వొకాబులరీలో మనం వొకాబులరీలో చెప్పుకున్నప్పుడు కొన్నిసార్లు మనం క్యా, క్యో అనే పదాలు వాడాం. ఇప్పుడు మనం ఈ వీడియోలో అవి ఎలా ఫార్మ్ అయ్యాయో నేర్చుకుందాం. స్క్రిప్ట్‌లో ఉన్న ఈ ఫార్మాట్‌లన్నీ ఒక సైడ్‌గా రాసుకుందాం ఇలాగా. కాలో కి అనేది ఈ ఫార్మాట్ అన్నమాట. తాలో చి అనేది ఈ ఫార్మాట్. అలానే మిగతావి గి, ని, మీ, షి, హి, జి, బి. ఇప్పుడు సేమ్ ఇదే ఈ ఫార్మాట్‌కి మనం యా, యు, యో అనేది యాడ్ చేసి అది ఎలా ఫార్మ్ అయిందో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్‌గా నేనొకటి చెప్తున్నాను. కి అనేది తీసుకున్నాను నేను. కి ప్లస్ యా, క్యా. కి ప్లస్ యు, క్యూ. కి ప్లస్ యో, క్యో. ఇప్పుడు మనం కీ అనేది పెట్టాను నేనిక్కడ. నేను ఫర్ ఎగ్జాంపుల్‌గా కీ అనేది యూజ్ చేశాననమాట ఇక్కడ. అలానే మీరు ఇప్పుడు ఇక్కడున్న ఈ ఫార్మాట్‌లో ఏదన్నా యూజ్ చేయండి. చి ఇప్పుడు చూద్దాం. చి ప్లస్ యా, చా. చి ప్లస్ యు, చు. చి ప్లస్ యో, చో. ఇప్పుడు గి అనేది చూద్దాం. గి ప్లస్ యా, గ్యా. గి ప్లస్ యు, గ్యూ. గి ప్లస్ యో, గ్యో. ఇప్పుడు ని. ని ప్లస్ యా, న్యా. ని ప్లస్ యు, న్యూ. ని ప్లస్ యో, న్యో. మీ. మీ ప్లస్ యా, మ్యా. మీ ప్లస్ యు, మ్యూ.
మీ ప్లస్ యో మ్యో. ఇప్పుడు షీ ప్లస్ యా షా. షీ ప్లస్ యు షూ. షీ ప్లస్ యో షో. హీ ప్లస్ యా హ్యా. హీ ప్లస్ యు హ్యూ. హీ ప్లస్ యో హ్యో. జీ జీ ప్లస్ యా జా. జీ ప్లస్ యు జూ. జీ ప్లస్ యో జో. ఇప్పుడు బి ప్లస్ యా బ్యా. బి ప్లస్ యు బ్యూ. బి ప్లస్ యో బ్యో. ఇప్పుడు మీకు ఈజీగా అనేది అర్థమై ఉంటుంది అనమాట ఇలా చెప్పడం వలన. కీ ప్లస్ యా అనేది ఇక్కడ మనం యా యు యో అనేది కాన్స్టెంట్ గా అలానే ఉంటుంది అనమాట. మనం అదే యా యు యో అనేవి మనం ఏం మార్చాం. మనకి ఏవైతే కావాల్సిందో ఆల్ఫాబెట్ జస్ట్ అవనేవి ఇక్కడ ఈ ఫార్మాట్ లో ఉన్నవి ఆల్ఫాబెట్స్ మనం ఇక్కడ యాడ్ చేస్తాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఇవి ఈ ఫార్మాట్ అనేవి ఎలా ఫామ్ అయ్యాయో చూసాము ఇప్పుడు దాకా. ఇప్పుడు మనం నెంబర్స్ అనేవి నేర్చుకుందాం. స్లోగా మనం నెంబర్స్ అనేవి యూజ్ చేయడం అనేది నేర్చుకుంటే మనం వచ్చే వీడియోస్లో సెంటెన్సెస్ అనేది నేను సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసినప్పుడు మీకు డౌట్స్ అనేవి ఎక్కువగా రావన్నమాట. ఇచ్చి 1, నీ 2, శాన్ 3, యోన్ 4, గో 5, roku 6, nana 7, hachi 8, q 9, ju 10. మీరు ఈ నెంబర్స్ అనేవి కొంచెం వొకాబులరీతో పాటు ఇవి కూడా మీరు డైలీ యూసేజ్లో కొంచెం యూజ్ చేస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా అనేది నేర్చుకున్నాం. ఈరోజు మనం ఈ సెషన్ని ఇక్కడితో ఎండ్ చేద్దాం. వచ్చే వీడియోలో మరికొంత న్యూ టాపిక్తో వద్దాం. If you are having any comments, please mention in the below comment section box. Arigato gozaimasu. Thank you for watching this video.